అందరికీ నమస్కారం అండి. మన ఆరోగ్యం బాగోవాలంటే కొంచెం మనం కూడా ప్రశాంతమైన వాతావరణాన్ని అలవాటు చేసుకోవాలండి. ప్రశాంతమైన వాతావరణం అంటే ఏంటంటే ఎక్కువ పొద్దున్నే చక్కగా అన్ని పనులు అయిపోయిన తర్వాత రెడీ అయ్యి మంచి బట్ట అంటే ఉతుక్కున్న బట్ట మంచి బట్ట కట్టుకుని నిండుగా కూర్చుని ఉన్నాం అనుకోండి, ఏదో జపం చేసుకోవటమో లేకపోతే ఏదన్నా ఒక శ్లోకాలు అవి చదువుకోవటమో లేకపోతే విష్ణు సహస్రం లలిత సహస్రం లాంటివి చదువుకోవటమో ఆ యాపకం హనుమాన్ చాలీస ఇలాంటివి చదువుకుంటూ ఉంటేనండి మైండ్ రిలాక్స్ అవుతుంది. మైండ్లో ఉండే నరాలు చాలా బాగుంటాయంట. నేను ఈ మధ్యన ఒక మాట విన్నాను, విఠల్ 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 అని. అది మన పాండురంగడుది ఉంది కదండి, విఠల్ విఠల్ అనే మాట వస్తేనంటండి మన నాభి నుంచి వచ్చే మాట అది. దానివల్ల నరం సిస్టమ్ అంతా బాగుంటుంది. హార్ట్ ప్రాబ్లమ్స్కి హార్ట్ బీట్ కంటండి అది సహకరించదంట ఆ నామం. అది మన భారతీయ ఆవిడ వాణి గారా, ఆవిడ పేరు గుర్తు రావట్లేదు, భారతీయం అని ఉంటారు కదా పెద్ద ఆవిడ చాలా మంచి విషయాలు చెప్తూ ఉంటారు. ఆవిడ దాంట్లో చదివేనమ్మా అని చెప్పారు. చాలా బాగుంటుందండి అది. నేను నిజంగానే ట్రై చేసి అది ఎవరో మనకి ఇంట్లో లేరు, పీస్ఫుల్గా కూర్చున్నాం అనుకోండి, విట్టల్ 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 అనుకుంటా ఉంటే, పాండురంగ విట్టలు విట్టల్ విట్టల్ అనుకుంటా ఉంటేనంట మన హార్ట్ బీట్కి సంబంధించిన ఇవన్నీ కూడా నరం సిస్టమ్ అంతా చాలా బాగుంటుందంటండి. ఇది పరిశోధనలో కూడా తేలిందంటండి అని చెప్పారు నాకు. చాలా మంచిదండి అది. ఎవరైనా మనం కుదిరినప్పుడు కూర్చుని ఏదో ఒకటి ఎక్కువ అండి, భగవంత్ చింతన ఉన్న వాళ్ళకి ఆరోగ్యం బాగోకపోయినా సరే కుదురుగానే ఉంటుందండి. ఎందుకంటే మరీ అంత ఇబ్బందులు పెట్టదు. ఏదైనా చిన్న చిన్నవి వచ్చినా ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గేలాగా వస్తుంది. కానీ ఎక్కువ డిప్రెషన్ అంటే ఏంటంటే అనవసరమైన గొడవలు, అనవసరంగా ఇంకొకళ్ళ గురించి ఆలోచించేటాలు, ఇంకొకళ్ళ గురించి మాట్లాడేటాలు, ఇంకొకళ్ళ గురించే ఎక్కువ థింక్ చేయటం, మన గురించి మనం మానేసి పక్క వాళ్ళ గురించి ఆలోచించటం, లేకపోతే వాళ్ళు బాగున్నారు వీళ్ళు బాగోలేదు, వాళ్ళకి అలా ఉంది వీళ్ళకి ఇలా ఉంది, ఈ ఆలోచనలు ఎక్కువైపోయినప్పుడు మైండ్ అంతా ఖరాబ్ అయిపోయి అనారోగ్యం పాలైపోతారండి. అదొకటి ఎందుకో ఈ మధ్యకాలంలో అసలు బాగోట్లేదండి చాలామంది. ఇప్పుడు మాకు చుట్టుపక్కలే నైట్ పడుకున్న అతను, ఒక అతను భోంచేసి పడుకున్న అతను, 40 సంవత్సరాలు ఉంటాయి మా కుర్రోడు, ఆ అబ్బాయి చనిపోయాడు పాపం. చిన్న పిల్లలు, 2 పిల్లలు. అలాగే మా ఫ్రెండ్ అని చెప్పాను కదా, ఆవిడ అలాగే హార్ట్లో కొంచెం నొప్పి వస్తుందని అంటే హాస్పిటల్కి తీసుకెళ్తే ఆవిడ చనిపోయింది. మనసు ప్రశాంతంగా ఉండాలండి. ఈ అలవాట్లు కొన్ని మానుకోవాలి, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటా ఉంటే మనల్ని మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం. ఏమంటారు చెప్పండి? ఎప్పుడైనా మన కంట్రోల్ మన చేతిలో ఉంటుంది, తప్పనిసరిగా ఉంటుందండి. అది నేను నమ్ముతాను. భగవన్నామానికి మించిన మందు లేదండి. అది తప్పకుండా ఎవరికి ఇష్టమైన దేవుణ్ణి వాళ్ళు కొలుసుకుంటా ఉండి ప్రశాంతంగా జపం చేసుకోవటం, ఆ మంత్రం చదువుకోవటం, అలాంటివి కొన్ని నేర్చుకుని మన పిల్లలకు కూడా నేర్పుతూ ఉంటే వాళ్ళ మైండ్ సెట్ కూడా చిన్నప్పటి నుంచి స్టడీగా ఉంటుందని నా అభిప్రాయం అండి.